సో ఇక్కడ ద ప్యారబుల్ ఆఫ్ ద సోవర్లో ఏమవుతుందంటే, ఒక ఫార్మరు హీ స్టార్టెడ్ సోయింగ్ ఏ సీడ్. ఆ సీడ్ సో చేసినప్పుడు ఫస్ట్ ఆ సీడ్ ఎక్కడ సో చేశాడంటే, ఆ సీడ్ సో చేస్తుంటే ఆ పాతలో సో చేయడం జరిగింది. ఆ పాతలో సో చేయడం జరిగినప్పుడు ఏమైందంటే, ఆ బర్డ్స్ వచ్చేసి ఆ సీడ్ని తినేయడం జరిగింది. సో ఆ సీడ్ అన్నది అన్ఫ్రూట్ఫుల్ అయిపోయింది. ఓకే. సో రెండో సీడ్ సో చేశాడు చూడండి. రెండో టైము సీడ్ని ఎక్కడ సో చేశాడంటే, రాకీ ప్లేసెస్లో. మీరు అక్కడ ఇమేజ్లో చూసినట్లయితే రాకీ ప్లేసెస్లో అది చాలా ఫాస్ట్గా గ్రో అయిపోయింది. సీడ్ చాలా ఫాస్ట్గా అక్కడ రిజల్ట్ కనబడింది. కాకపోతే రూట్ అన్నది లేదు. ఎందుకంటే ఆ ల్యాండ్లో రాక్స్ ఉన్నాయి, ఎక్కువ బండరాళ్ళు ఉన్నాయి, రెప్పలు ఉన్నాయి. సో అందువల్ల ఏమైంది, వెంటనే అది ఎండిపోవడం జరుగుతూ ఉంది. మూడోది చూడండి, మూడోది సీడ్ ఎక్కడ సో చేశాడంటే అమాంగ్ ద థార్న్స్, ముళ్ళ పొదల్లో సీడ్ సో చేశాయి. కానీ ఆ ముళ్ళ పొదలు ఏం చేసినాయి అంటే ఆ చెట్టును పైకి రాకుండా చేసినాయి. హీ చోక్డ్ ద ప్లాంట్స్. ఆ ముళ్ళ పొదలు ఆ సీడ్ని ఒక ట్రీ అవ్వకుండా చేసినాయి. ఓకే. సో ఎందుకంటే ఆ సాయిల్ ఎలాగుంది, దట్ సాయిల్ ఈజ్ ఫుల్ ఆఫ్ థార్న్స్. అలాగనే మనము నాలుగో ల్యాండ్ చూస్తే, నాలుగో సాయిల్ చూస్తే, ఇట్ ఈస్ ఎ గుడ్ సాయిల్. ఆ గుడ్ సాయిల్ ఏమైంది, ఎప్పుడైనా ఎనీ గుడ్ సాయిల్, మంచి నేలల్లో మీరు ఎప్పుడైనా విత్తనం వేస్తే ఆబ్వియస్లీ ఇట్ విల్ గివ్ యూ ఏ గుడ్ రిపోర్ట్. 30%, 60%, 100%. దిస్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ ప్యారబుల్. జీసస్ ఏం చెప్పారంటే, this parable is a very important parable. If you don't understand this parable, you can't understand any parable. This is the how the kingdom works. దేవుని యొక్క రాజ్యము ఎలాగా వర్క్ చేస్తుందంటే ఇలాగనే వర్క్ చేస్తుంది. చూడండి, ఫస్ట్ పాతను కానీ మనం తీసుకున్నట్లయితే ఆ సీడ్ సో చేసాం. పాతలో సీడ్ సో చేయడం ఏంటంటే, సమ్ పీపుల్ కాలేజ్లో కానీ లేకపోతే చర్చ్లో కానీ ఎక్కడైనా కొన్ని థింగ్స్ నేర్చుకుంటూ ఉంటారు. అవి వాళ్ళు చెప్తూ ఉంటారు, వీళ్ళు వింటూ ఉంటారు, కానీ దే డోంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్. సో నాకేం అర్థం అవ్వలేదు, సో నేను వదిలేస్తాను, నాకు అవసరం లేదు, నాకేం అర్థం అవ్వట్లేదండి అంటారు. సో చాలామంది చర్చ్కి కూడా వస్తూ ఉంటారు, వాక్యం వింటారు. జనరల్గా ఇందులో ఇట్ రిప్రజెంట్స్ ద పీపుల్ ఆల్సో, 4 kinds ఆఫ్ పీపుల్. ద ఫస్ట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఎలా ఉంటారంటే, అంటే వీళ్ళందరూ బ్యాడ్ పీపుల్ అని మనం చెప్పలేం. ఓకే, దీస్ ఆర్ నాట్ బ్యాడ్ పీపుల్, వీళ్ళు చెడ్డవాళ్ళు ఏమీ కాదు. కానీ త్రోవ పక్కన పడిన విత్తనాలు ఎలాంటి విత్తనాలు అంటే, ది జస్ట్ కమ్ ఫర్ ద సేక్ అంతే, నేమ్ సేక్ వస్తారు. ఈరోజు క్రిస్మస్, చర్చికి రావాలి, ఓకే నేను వచ్చాను. లేదంటే ఈరోజు గుడ్ ఫ్రైడేకి చర్చికి రావాలి కాబట్టి నేను వచ్చా. లేదంటే ఈరోజు సండే నేను చర్చ్కి వెళ్ళాలి కాబట్టి నేను వచ్చాను. లేదంటే ఇప్పుడు టైం అయింది యూత్ మీటింగ్కి, సో యూత్ మీటింగ్కి రావాలి కాబట్టి నేను జాయిన్ అయ్యాను అంతే. సో ఎందుకు జాయిన్ అయ్యారని ఎవరన్నా అడిగితే, ఈరోజు యూత్ మీటింగ్ ఉంది కదా, యూత్ మీటింగ్ జాయిన్ అవ్వాలి కాబట్టి నేను జాయిన్ అయ్యాను. సో అలాగ ఉన్నప్పుడు ఏమవుద్దంటే, ఎటువంటి వర్డ్ చెప్పినా, స్కూల్కి ఎందుకు వెళ్తున్నారంటే ఫీజు కట్టారు కాబట్టి వెళ్తున్నాం అంతే. సో అక్కడ దాని మించి వెళ్ళకపోతే తిడతారు కాబట్టి వెళ్తున్నాం అంతే. సో అలాగా ద ప్యారబుల్ ఆఫ్ ద సోవర్ ఏంటంటే, ఓన్లీ ఫర్ ద నేమ్ సేక్. వాళ్ళు వస్తారు, కాలేజ్కి వస్తారు, స్కూల్కి వస్తారు, లేదా చర్చ్కి వస్తారు, కానీ దెర్ ఈస్ నో మచ్ యూస్. ఎందుకంటే దే డోంట్ కాన్సన్ట్రేట్. వింటారు, విన్న వెంటనే మర్చిపోతారు. సో ద బర్డ్స్ కమ్ అండ్ ఎయిట్. సీడ్ పాతలో సో చేయగానే ఆ బర్డ్స్ వచ్చి తినేస్తాయి. దే డోంట్ గెట్ దోస్ థింగ్స్. అది ద సీడ్ సోన్ అమాంగ్ ద పాత్. రెండోది చూస్తే కనుక రాకీ ప్లేసెస్. ఇక్కడ వెరీ ఫాస్ట్, విత్ ఇన్ ఏ క్విక్ స్పాన్ ఆఫ్ టైం, షార్ట్ స్పాన్ ఆఫ్ టైం చాలా గ్రోత్ ఇస్తుంది. ఒక్కసారి గ్రో అయిపోద్ది ఫాస్ట్.
ఓకే, విత్ ఇన్ ఏ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం, కొద్ది సమయంలో, షార్ట్ టైంలో ఇట్ గ్రో వెరీ ఫాస్ట్, చాలా ఫాస్ట్గా గ్రో అయిపోద్ది. కానీ ఎప్పుడైతే సన్ వస్తుందో చూడండి, ఎప్పుడైతే కష్టాలు వస్తాయో, ఎప్పుడైతే ఇబ్బందులు వస్తాయో, సో వెంటనే ఏమవుద్దంటే ఇట్ విదర్, ద ప్లాంట్ విల్ విదర్, ద ప్లాంట్ విదర్డ్. సో చిన్న చిన్న కష్టాలు, చిన్న చిన్న శ్రమలు వచ్చినప్పుడు ఏం చేయాలంటే యూ మస్ట్ ఫైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్మీలో ఉన్న వాళ్ళు చూడండి, లేకపోతే ఆర్మీలో ఉన్న వాళ్ళు మన కంట్రీని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. సో కంట్రీని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నప్పుడు ఎనిమీస్ వాళ్ళని అటాక్ చేస్తూ ఉంటారు. ఎనిమీస్ వాళ్ళ మీద ఒక్కొక్కసారి నైట్ టైం వాళ్ళని అటాక్ చేస్తూ ఉంటారు. సో ఈ ఆర్మీ పీపుల్ ఏమనుకుంటారు, నన్నే ఎందుకు చంపాలనుకుంటున్నారు వీళ్ళు, నా దగ్గరికే ఎందుకు వస్తున్నారు గన్నాలు తీసుకుని అని అన్నాలా? లేదంటే వాళ్ళు ఇప్పుడు అటాక్ చేస్తున్నారు, నేను తిరిగి అటాక్ చేయాలి. వాళ్ళ జాబ్ ఏంటంటే ఎనిమీస్ వచ్చి వీళ్ళని అటాక్ చేయడం. సో వీళ్ళ జాబ్ ఏంటి, ఎనిమీస్ వచ్చినప్పుడు తిరిగి అటాక్ చేయడం. అంతేగాని యుద్ధంలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి, ఆపోజిట్ ట్రూప్ వాళ్ళు యుద్ధం చేయడానికి వచ్చేస్తుంటే నన్నే, మా కంట్రీ మీదకే ఎందుకు వస్తున్నారు, నా మీదకే ఎందుకు వస్తున్నారు, నా మీదకే ఎందుకు రావాలి అని ఆలోచిస్తారా? లేదంటే వెన్ దే ఆర్ ఫైటింగ్, వాళ్ళు యుద్ధం చేయడానికి వస్తుంటే తిరిగి యుద్ధం చేస్తారా? వాళ్ళ జాబ్ ఏంటంటే యుద్ధానికి రావడం. మన జాబ్ ఎందుకంటే, ఆర్మీలో ఉన్న వాళ్ళ జాబ్ ఏంటంటే దే మస్ట్ ఫైట్, వాళ్ళు తిరిగి అటాక్ చేయాలి. అంతే తప్ప వాళ్ళు నన్నే ఎందుకు చంపాలనుకుంటున్నారు, నాకే ఎందుకు ఈ కష్టాలు వచ్చినాయి, నాకే ఎందుకు ఈ బాధలు వచ్చినాయి అని అనుకోరు. వాళ్ళు శత్రువులు, ఎనిమీస్ వచ్చినప్పుడు వీళ్ళు తిరిగి అటాక్ చేస్తారు. సో కాకపోతే వీళ్ళు ఏంటంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చేటప్పటికి, చిన్న చిన్న శ్రమలు వచ్చేటప్పటికి వీళ్ళు దేవుని యొక్క వాక్యం చాలా శ్రద్ధగా వింటారు. దే రిసీవ్ విత్ జాయ్. బట్ చిన్న ప్రాబ్లమ్స్ వచ్చేటప్పటికి దే విల్ ఫాల్ అవే బికాస్ ఆఫ్ ద వర్డ్. వాక్యం వల్లే వచ్చే ఆ ప్రాబ్లమ్స్ వల్ల వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ ఫాల్ అవే. సో దట్ ఈస్ అమాంగ్ ద సీడ్ సోన్ ఆన్ ద రాకీ ప్లేసెస్. థర్డ్ చూద్దాం, సీడ్ సోన్ అమాంగ్ ద థార్న్స్. సీడ్ సోన్ అమాంగ్ ద థార్న్స్ అంటే ఏంటంటే ఇక్కడ వీళ్ళు సమ్వాట్ బెటర్ దాన్ ద రాకీ ప్లేసెస్. ఓకే, కానీ దే ఆర్ నాట్ బెటర్ దాన్ ద గుడ్ సాయిల్. వీళ్ళు మంచి వాళ్ళే, చెడ్డవాళ్ళు అని కాదు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఆ సీడ్ సో అవుతుంది, కానీ ఆ ముళ్ళ పదవుల వల్ల, ఆ ముళ్ళు వల్ల, ఆ డిసైడ్ఫుల్నెస్ ఆఫ్ రిచెస్ కానీ, లేకపోతే ఈ లోకానుసారం మన ఆశలు కానీ, లేకపోతే చాలామందికి చాలా చాలా డిజైర్స్ ఉంటాయి. నాకు ఈ కారే కావాలి, లేదంటే నాకు ఈ బైకే కావాలి, లేదంటే నాకు ఈ ఈ పర్సనే కావాలి, లేదంటే నాకు ఈ హీరోయినే కావాలి, ఈ హీరో అంటేనే నాకు ఇష్టము, లేదంటే నాకు ఈ జాబే కావాలి, లేదా నాకు ఈ హౌసే కావాలి, నాకు ఈ వాచే కావాలని చాలా లోకానుసారమైన కోరికలు ఉంటాయి. వాక్యం వెళ్ళింది హార్ట్లోకి, ఆ కార్యం చెయ్యాలి. సో చేసేటప్పుడు ఏమవుతుందంటే వాక్యంతో పాటు ఈ ముళ్ళు కూడా వచ్చేస్తుంది. అంటే వీళ్ళు ఒక సైడ్ నుంచి వాక్యం వింటున్నారు, ఇంకొక సైడ్ నుంచి దే ఆర్ లిజనింగ్ ద వర్డ్స్ ఆఫ్ ద పీపుల్. దే ఆర్ కన్సిడరింగ్ ద సిచ్యువేషన్స్ ఆఫ్ ద సొసైటీలో ఉన్న సిచ్యువేషన్స్ కన్సిడర్ చేస్తున్నారు. అన్బిలీవర్స్ యొక్క సిచ్యువేషన్స్ కన్సిడర్ చేస్తున్నారు. వేరే వాళ్ళు, దేవుడు తెలియని వాళ్ళు కన్సిడర్ చేస్తున్నారు. అవన్నీ ఏమవుతున్నాయంటే, అమ్మో నాకన్నా వీళ్ళకి ఎక్కువ మనీ ఉంది, నాకన్నా ఎక్కువ ప్రాపర్టీస్ ఉన్నాయి, నాకన్నా ఎక్కువ బాగా చదువుతున్నారు వీళ్ళు, నాకన్నా బాగా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు అని వచ్చేసేటప్పటికి ఏమవుతుందంటే ఆ సీడ్ని ఇవన్నీ గ్రో అవ్వకుండా చేసేస్తున్నాయి. సో దిస్ ఈజ్ అబౌట్ ద సీడ్ సోన్ అమాంగ్ ద థార్న్స్. నాలుగోది చూస్తే మంచి సాయిల్. చూడండి, రాకీ ప్లేసెస్ కాదు, పాత్ కాదు, ముళ్ళ పొదలు కాదు, మంచి నేల, గుడ్ సాయిల్. ఆ సాయిల్లో సేమ్ సీడ్ 4 ప్లేసెస్లో పడింది. పాత్లో పడితే బర్డ్స్ వచ్చి తినేసినాయి, రాకీ ప్లేసెస్లో పడితే చాలా ఫాస్ట్గా గ్రో అయింది. కానీ ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ వస్తాయో వెంటనే ఆ ప్రాబ్లమ్స్ వల్ల దే విల్ ఫాల్ అవే, వెంటనే పడిపోతారు. అండ్ అమాంగ్ ద థార్న్స్, సీడ్ ఎప్పుడైతే థార్న్స్ మధ్యలో వేశారో అది గ్రో అవ్వడానికి ట్రై చేస్తుంది, కానీ దాని చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ ఈజ్ నాట్ సపోర్టింగ్ ఇట్.
లోకానుసారమైన ఆశలు, డిసైడ్ఫుల్నెస్ ఆఫ్ రిచెస్, లేకపోతే డిజైర్స్ ఆఫ్ ద వరల్డ్, ఇవన్నీ ఏం చేస్తున్నాయి అంటే అది గ్రో అవ్వకుండా ఆపేస్తున్నాయి. వీళ్ళు ఫాస్టింగ్ ప్రేయర్స్ చేస్తారు, ఓకే, వీళ్ళు చాలా సర్వీస్ చేస్తారు, వీళ్ళు చాలా పనులు చేస్తారు, వాళ్ళ మనీని ఇస్తారు, వాళ్ళ టైంని ఇస్తారు, అన్నీ చేస్తారు. కానీ వీటిలన్నిటితో పాటు డిసైడ్ఫుల్నెస్ ఆఫ్ రిచెస్ ఉంటాయి, ఈ లోకానుసారమైన కోరికలు ఉంటాయి. వీళ్ళలో మంచి వర్షిప్ చేసే వాళ్ళు ఉండొచ్చు, సీడ్స్ ఓన్ అమాంగ్ థార్న్స్లో మంచి వాక్యం చెప్పేవాళ్ళు ఉండొచ్చు. కానీ వాళ్ళకున్న ఆబ్లిగేషన్స్ అన్నీ ఏం చేస్తాయంటే ఆ సీడ్ 100% 100 ఫోల్డ్ హార్వెస్ట్ అవ్వకుండా ఆపేస్తాయి. కానీ లాస్ట్ సాయిల్ చూస్తే గుడ్ సాయిల్. ఈ సాయిల్ ఏంటంటే ఇట్ ఈస్ అ వెరీ గుడ్. సో మీరు మనం ఎట్టి రీతిగా మన హార్ట్స్ చేంజ్ అవ్వాలంటే గుడ్ సాయిల్ వల్లే మన హార్ట్స్ ఉండాలి. అప్పుడు మన హార్వెస్ట్ ఎలాగుంటుంది అంటే 100%. ఓకే, సో మన హార్ట్ కానీ పాత్ వలె ఉంటే మనం ఎన్ని వాక్యాలు విన్నా, ఎంత వాక్యం చదివినా, ఎంత నాలెడ్జ్ గెయిన్ చేసిన వెంటనే ఆ నాలెడ్జ్ అన్నది పోతుంది. రాకీ ప్లేసెస్లో అయితే ఫాస్ట్గా గ్రో అయిపోద్ది. ఎంత ఫాస్ట్గా గ్రో అవుద్దో అంత ఫాస్ట్గా విదర్డ్ కూడా అయిపోద్ది. అమాంగ్ థార్న్స్ ఏంటంటే ఇట్ విల్ చాక్ ద ప్లాంట్స్. విత్ ఆ ముళ్ళ పొదలు ఉన్నాయి కాబట్టి ఆ ముళ్ళ పొదలు ఆ గ్రోత్ని ఆపేస్తూ ఉంటాయి. కానీ గుడ్ సాయిల్ ఏంటంటే 30%, 60%, 100%. సో మనము ఎట్టి రీతిగా ఉండాలంటే గుడ్ సాయిల్ వల్లే ఉండాలి. సో గుడ్ సాయిల్ వల్లే మన హార్ట్స్ని మనం రెన్యూ చేసుకోవాలి, మన హార్ట్స్ని మనం మార్చుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే దెన్ యూ విల్ గెట్ 100 ఫోల్డ్ హార్వెస్ట్. 100 ఫోల్డ్ హార్వెస్ట్ కావాలంటే యూ మస్ట్ ఫైండ్ ద గుడ్ సాయిల్. గుడ్ సాయిల్ రాకుండా పాత్లో వేసి చాలామంది ఏం చేస్తారంటే 100 ఫోల్డ్ హార్వెస్ట్ కావాలనుకుంటారు, కానీ వాళ్ళ సీడ్ పాత్లోనే వదిలేస్తారు. 100 ఫోల్డ్ హార్వెస్ట్ కావాలనుకుంటారు, వాళ్ళ సీడ్ని రాకీ ప్లేసెస్లో వేస్తారు. ఎప్పటికీ 100% రిటర్న్ రాదు. 100% 100 ఫోల్డ్ హార్వెస్ట్ కావాలనుకుంటారు, వాళ్ళ సీడ్ని థార్న్స్లో వేస్తారు. సో అక్కడ కూడా మీకు 100% రాదు. సో ఎప్పుడైతే గుడ్ సాయిల్లో మంచి నేల మీద వేసాడో అప్పుడు ఆ క్రాప్ ఆ గ్రో అవ్వడం స్టార్ట్ అయింది. గ్రో అవి మనకి 30% రిటర్న్, 60% రిటర్న్, 100% రిటర్న్ ఇవ్వడానికి అక్కడ దేవుడు ఎంతో సహాయం చేశాడు. సో ఈ యొక్క ప్రిన్సిపల్ కనుక మనం అర్థమైతే, ఈ ప్యారబుల్ కనుక మనకు అర్థమైతే యూ కెన్ అండర్స్టాండ్ ఎనీ ప్యారబుల్. ఏ ప్యారబుల్ అన్నా మీకు అర్థమవుతుంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్యారబుల్స్ ఆఫ్ జీసస్. దేవుడిచ్చిన ఉపమానాల్లో అన్నిటికన్నా ఒక మంచి ఉపమానం ఏదైనా ఉందంటే అది ద ప్యారబుల్ ఆఫ్ ద సోవర్. ఓకే, సో దిస్ ఈస్ ద parable of the sower. The first type of soil is the path, second one is the rocky places, third one is among the thorns, fourth one is a good soil.